మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఎర్లీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను ఎర్నింగ్స్ ఎలాగా సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళ త్వరగా అయితే వచ్చాను. టైం కూడా 7:30 అవర్స్ దగ్గర. మనకైతే ఓలా రైడ్ అయితే పడింది ఫ్రెండ్స్. ఎమ్మటే ఆన్ చేయగానే దీనికి ముందు ఒక ర్యాపిడో రైడ్ ఒకటి పడింది, అది ఎమ్మటే మిస్ అయిపోయింది. ఈరోజన్నా దేవుడి దేవాళ్ళు అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరు టార్గెట్లు అయిపోవాలని, అలాగే నా టార్గెట్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. మరొక ఎర్నింగ్ వీడియోలో అయితే స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఈ కిరాయిలు చూస్తుంటే నాకైతే ఎటోకటి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడి నుంచి ఖాళీ చేసి. అంత దారుణంగా ఉంటున్నాయి రోజు రోజు కిరాయిలు, ఏం అర్థం కావట్లేదు. నెలాఖరు వచ్చేసరికి బాగా 10 రోజులు 12 రోజుల ముందు నుంచే బాగా దెబ్బేస్తుంది మనకి. నెలాఖరు వచ్చేసరికి రూపాయి కూడా ఉండట్లేదు, ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలుకి ఏం చేయాలో అసలు పిచ్చి నా మైండ్లో పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉన్నాయి. అసలుకి నిద్ర పట్టట్లేదు సరిగ్గా, ఏం అర్థం కావట్లేదు అసలుకి. మనకి ఉండే కొన్ని ఇంకా అభివృద్ధి అయ్యేలా అవ్వాలి, కానీ అభివృద్ధి అవ్వకుండా ఇంకా తగ్గిపోతుంది మన పొజిషన్ అనేది, మన ఆదాయం అనేది తగ్గిపోతా ఉంది. సో ఏంటో మరి బుకింగ్ల వల్లనా, ఈ ఆన్లైన్ యాప్స్ వల్లనా, ఏం అర్థం కావట్లేదు. సరే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోయి మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓలాలో అయితే మనకు ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్ మొన్న నుంచే. టైం కూడా 7:31 అయితే అయింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్కి వచ్చింది. 184 రూపీస్ 11 కిలోమీటర్కి. ఇప్పుడే కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. టైం కూడా 8:06 అయితే అయింది. టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్. టిఫిన్ చేసి ఇంకా యుద్ధం మొదలు పెడతాం. ఎంత అవుతాయి వాళ్ళ ఎర్నింగ్స్. ర్యాపిడోలో అయితే మనకు పికప్ వచ్చింది ఫ్రెండ్స్. దగ్గరే ఉన్నారు పికప్. ఇది బెంచ్ సర్కిల్కి 4 కిలోమీటర్ డ్రాప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ ఎక్కించుకున్నా ఫ్రెండ్స్. కరెక్ట్గా 300 మీటర్ ఎదురుకొచ్చా. మరి వాళ్ళకి ఏమనుకున్నారో ఏమో తెలియదు, మరి క్యారేజీ లేదంట. మళ్ళీ క్యారేజీ కావాలే బాబు, లేట్ అవుతుంది అని చెప్పేసి దిగిపోయారు. ఎంత ఇమ్మంటారంటే ఒక 30 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి 30 రూపాయలు తీసుకొని రైడ్ అయితే క్లోజ్ చేశా. అది 81 రూపాయలు వచ్చింది బిల్లు. మనకి అక్కడికి 4 కిలోమీటర్కి అమౌంట్ వచ్చింది కదా పక్కనే, కాబట్టి 30 రూపాయలు తీసుకొని రైడ్ అయితే క్లోజ్ చేశాను. మరి అదేదో ముందే క్యారేజీ రెడీ అయిన తర్వాత బుక్ చేసుకోవచ్చు కదా. బుకింగ్ ఎక్కిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత క్యారేజ్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా. ర్యాపిడోలో అయితే మనకు ఒక పికప్ వచ్చింది ఫ్రెండ్స్ వారం దగ్గర నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. గొల్లపూడి మైల్ రైస్ సెంటర్ దగ్గర 8 కిలోమీటర్కి 138 రూపాయలు అయితే ఇచ్చారు. ఇప్పుడే రైడ్ దింపేసాం. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వెళ్ళి సెంటర్కి వెళ్ళి కూర్చుందాం. 1 సెంటర్కి వెళ్ళి. ఓలా రైడ్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. గొల్లపూడి 1 సెంటర్లు ఉంటాయి. దీనికి ముందు ఓలా 2 వచ్చినాయి, యాక్సెప్ట్ అవ్వలేదు. 140, 160 పక్కనే ఉంది పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్. ఇది మహానాడు రోడ్లకి, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లకి 14 కిలోమీటర్కి 233 రూపాయలు అయితే వచ్చింది ఓలా. దీనికి ముందు 2 వచ్చినాయి ఓలాలో, 141, 165 2 మిస్ అయిపోయినాయి. ఓలాలో బుకింగ్లు అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు. టైం అయితే 9:45. ఇప్పుడు ఏదో వస్తుంది చిన్నది, చిన్న బుకింగ్ ఒకటి యాక్సెప్ట్ అయ్యింది ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏ బుకింగ్ వదలకుండా తోలుతాం ఈరోజు. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్. టైం కూడా 2:04 అయితే అయింది. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తాడేపల్లికి అయితే వచ్చింది రైడు. దీనికి ముందు ఓలా రైడ్ ఒకటి దింపాను. మన మహానాడు రోడ్లో ఆ ఓలా బుకింగ్ దింపిన తర్వాత చిన్నది 55 రూపాయలు రైడ్ వేసాం. తర్వాత రైడ్స్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్. అసలుకి చాలా దారుణంగా ఉంది. పెద్ద బుకింగ్లు 2-3 వచ్చినాయి. 250 రూపాయలు, 300, 180 రూపాయలు. అసలు బుకింగ్లు అనేది ఓలాలో యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు అనమాట. ఇదిగోండి 233 దింపిన తర్వాత 55, 89 ఈ 2 బుకింగ్లు అయితే దింపా. ఇప్పుడు ర్యాపిడోలో ఈ బుకింగ్ అయితే వచ్చా.
ఈ 145 రూపాయలు. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి కిరాయిలు. ఒక పక్క ఎండ ఫుల్గా ఉంది, అయినా సరే కిరాయిలే ఉండట్లేదు. చూడండి ఎండ ఎలా ఉందో, ఎటు చూసినా ఎండే. చూడండి బేబచ్చంగా ఉంది ఎండ, అయినా సరే బుకింగ్లు పడతలేదు అసలుకి. భోజనం చేద్దాం ఫ్రెండ్స్, ఇల్లు దూరం ఉంది కాబట్టి ఎక్కడ చాట భోజనం అయితే చేద్దాం బయట. ఇంకా ఫ్రెండ్స్ మనకైతే భోజనం చేసిన తర్వాత మణిపాల్ హాస్పిటల్ నుంచి అంబాపురం అయితే పడింది. వైఎస్ఆర్ కాలనీ దాటిన తర్వాత మామూలుగా అయితే 211 రూపాయలే 13 కిలోమీటర్కి. కస్టమర్ ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా కలిపారన్నమాట, అందుకని బుకింగ్ తీసుకున్నా. ఇటు నుంచి మనకైతే రైడ్స్ పడవ ఫ్రెండ్స్. మెల్లగా పైపుల రోడ్డు వైపున వెళ్ళాలి, లేకపోతే 1 టౌన్ వైపున వెళ్ళాలి. చూద్దాం, మెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడ పడుతుందో చూద్దాం బుకింగ్. ఎండ మట్టుకు మామూలు లేదు ఫ్రెండ్స్, అసలు చూడండి ఎలా ఉందో. బేబచ్చంగా ఉంది ఎండ, మామూలు లేదు అసలు. జనాలు ఎవరో బయట కూడా తిరగట్లేదు. మనకైతే బుకింగ్స్ అయితే ఏం పడలేదండి అమ్మాపురం నుంచి. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కూడా పావుగంట వెయిట్ చేశాను, ఏ బుకింగ్లు పడతలేదు. ఎండ చూస్తేనేమో అసలు చూసారా ఎంత భయంకరంగా ఉందో. రోడ్ల మీద కూడా ఎవరో సర్వీస్ చేద్దామని కూడా ఒకళ్ళు కూడా లేరు అసలుకి. ఖాళీగా ఉన్నాయి రోడ్లు, ఎండ భయంకరంగా ఉంది. టైం 3:30 అయింది ఇప్పుడు, అయినా కూడా ఎండ ఏమాత్రం తగ్గట్లేదు. సాయంత్రం 5 వరకు ఇంకా నెట్ట నిలువుగా వేస్తుంది అనమాట ఎండ. మనం మెల్లగా పైపుల రోడ్డు వైపు అయితే వెళ్తున్నాము. అక్కడ ఏదైనా కిరాయి పడితే సిటీలోకి వెళ్తా, లేకపోతే అటు నుంచి అటు ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే సిటీలోకి వెళ్ళినా ఏ బుకింగ్స్ పడతలేదు. రోజు రోజుకి చాలా దారుణంగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ కిరాయిలు, ఏమీ పడతలేదు బుకింగ్లు. చూడండి ఒకప్పుడు ఎండకి అసలుకి కిరాయిలు బేబచ్చంగా పడేవి. మధ్యాహ్నం పూట ఆటోలు తక్కువ ఉండేవి, బుకింగ్స్ ఎక్కువ ఉండేవి బాగా. అలాంటిది ఇప్పుడు ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. ఏ కాలమైనా సరే ఏ ప్లేస్లో సరే ఈ యాప్లో చెక్ చేస్తుంటే 10 ఆటోలు తక్కువ ఉండట్లేదు. అలా బుకింగ్ రాగానే వితిన్ సెకండ్స్లో కొట్టేస్తున్నారు. అసలు ఎక్కడిక ఏంటనేది ఆలోచించకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరాలు అలా అయిపోయినాయి. ఎంతో కొంత వస్తుందిలే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే అదునుగా చేసి ర్యాపిడోలు అయితేనేమో తగ్గించేస్తున్నారు, ఓలాలు అయితేనేమో లాంగ్ కిలోమీటర్ ఏమో నావిగేషన్ ఒక్కితే చూపించింది, కానీ వాడిచ్చే అమౌంట్ ఏమో షార్ట్ కట్టేస్తున్నాడు. ఇంకా ఓవర్లు అంటారా, దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరమే. కిలోమీటర్ 10 రూపాయలు 9 రూపాయలు లెక్కిస్తున్నాడు దారుణంగా. ఏంటో ఈ పరిస్థితులు రోజు రోజుకి చాలా దారుణంగా అయిపోతుంది ఫ్రెండ్స్. తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది, అసలుకి ఏం అర్థం కావట్లేదు. కరెక్ట్గా నెలాఖరికి వచ్చేసరికి దెబ్బేస్తుంది బాగా. 10 రోజులు నెల ఉందనగా 10 రోజుల ముందు నుంచే డల్ అయిపోతున్నాయి కిరాయిలు బాగా. చూడండి ఒక్కళ్ళు కూడా అసలుకి బుకింగ్లు కానీ అసలు సర్వీస్ అన్నా కానీ ఏమీ లేదు అసలుకి. ఖాళీగా ఉన్నాయి రోడ్లు. వెహికల్స్ పెరిగిపోయినాయి బాగా. ఎవరికి బండి లేకుండా లేదు, ఎవరికి కారు లేకుండా లేదు. అలాగే ఆటో ఫీల్డ్లో ఒకప్పుడు కస్టమర్లు ఎక్కువ ఉండేవాళ్ళు, ఆటోలు తక్కువ ఉండేవి. ఇప్పుడు డ్రైవర్లు ఎక్కువైపోయారు, కస్టమర్లు తక్కువైపోయారు. దాని తగ్గట్టుగానే మనకి ర్యాపిడో బైకుల దెబ్బ కూడా గట్టిగానే వేస్తుంది. అది బైకుల దెబ్బ వల్ల కూడా సగం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది మనకి. ఏం చేస్తాం, చేయగలిగింది ఏం లేదు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం చూడండి 7:30 అయితే వస్తుంది. ఒక్క రైడ్ వచ్చింది ఓలాలో, అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదు, వెళ్ళిపోయింది. సిటీలో మా వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా కూడా బుకింగ్స్ ఏం పడతలేదన్న. ఇక్కడ కూడా గంటన్నర అయితే ఒక్క రైడ్ కూడా పడతలేదు అంటున్నారు. నేను ఇంకా ఇక్కడ నుంచి సిటీలో ఏమైనా కిరాయిలు ఫుల్గా ఉంటే వెళ్దాం అనుకుంటే అక్కడ ఏం లేదంటే మనం ఇటు నుంచి ఖాళీకి వెళ్ళినా 10 కిలోమీటర్ ఖాళీకి వెళ్ళాలి. అందుకనే ఇంకా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఏమైనా పడితే వెళ్దామని ఉంది ఇప్పుడు కూడా, అయినా సరే ఏం పడతలేదు. మనమైతే ర్యాపిడోలో మొత్తం 4 రైడ్లు అయితే వేసాము. ఇందులో చివరిది మనం అది వాళ్ళు ఎమ్మటే దిగిపోయారు కాబట్టి 30 రూపాయలు తీసుకుంది కాబట్టి ఇంకా 50 తక్కువే. 4 రైళ్ళు మొత్తం. 4 రైళ్ళకి 595 కదా, అందులోంచి ఒక 50 తీసేయాలి, 545. ఇంకా ఓలాలో కూడా మనం ఒక 4 రైడ్లు వేసినట్టున్నాం. చూపిస్తాను అది కూడా డీటెయిల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 89, 55, 233, 184 ఈ 4 రైడ్లు అయితే వేసాము ఈరోజు. ఓలాలో రావడానికి పెద్ద పెద్ద బుకింగ్లు వస్తున్నాయి, ఒక్కటి కూడా యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు. చాలా దారుణంగా ఉంటుంది. అసలు రాపోయినా బాధ ఉండదు, వచ్చి వెళ్ళిపోతున్నాయి, అలా మిస్ అయిపోతున్నాయి. అలా రావటం మెరుపు తీగలాగా వెళ్ళిపోవటం. అసలు ఎంత దారుణంగా ఉందో అసలుకి. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే ఓలా బుకింగ్లు ఎలా యాక్సెప్ట్ చేయాలో ఏమన్నా ట్రిక్లు ఏమైనా ఉంటే కాస్త చెప్తారని కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి తప్పకుండా.
మేము అది ఫాలో అవుతాం. దానికి సొల్యూషన్ ఏంటో కూడా తెలిసిన వాళ్ళు చెప్తారని కోరుకుంటున్నాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?